విమోచన దినం జరుపుకున్నాడు సెప్టెంబర్ 11. అవును. తర్వాత అదేంది అన్నాడు. విమోచన దినం అంటే ఏంది అన్నాడు. విలీన దినం అన్నాడు. అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయకుడికి 2 నేలకలు ఉంటాయా? ఒకటి మా పూర్వీకులు మా జాతి మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి సన్నుమూనలు కనిచ్చిండ్రు. కపాలకు బదులు రక్తం దాగిన ఆ కసాయి ముక్కలని నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా? నరాంతకుడైన నిజాం రాజుని మానాలల్లా కారం పొడి తల్లి మానభంగాలు చేసిన జాతిని పొగుడతాడండి. ఎంత దుర్మార్గుడండి అతను. అప్పటి నుంచి రిమార్క్ పడ్డది కేసీఆర్కి. నో, ఇది న్యాయమా? భవిష్యత్ తరాల చరిత్ర మామూలుగా ఉండదు ఆ కుటుంబంది. ఇంకొకటి చెప్తాను. సరే, అమ్మారా ఏదో దీక్ష చేసిండు, దొంగ దీక్ష. నిమ్స్ హాస్పిటల్లా నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అణచివేస్తారండి. నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంటే ఒక మందకృష్ణ మాదిగా వాళ్ళని చూడండి. ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ కోదండరాము, ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంతం చేస్తాడా? అర్ధరాత్రి అరెస్ట్ చేపిస్తాడా? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన ఉద్యమకారులండి వాళ్ళు. బరాబర్ అని చేస్తా మందకృష్ణ మాదిగా అంటావా? అంటే ఇక ఆ కుటుంబం ఏది చేసినా చెల్లుతుంది అన్నప్పుడు మరి నేనేమంటున్నా అంటే ఇంకా రాజ్యాంగంలో మాకు ఏది వర్తించదని ఒక రాసుకుంటే అయిపోతుంది కదా, స్పెషల్ ఆర్డినెన్స్. రాజ్యాంగం కూడా మారుస్తానడు కదా సార్ కేసీఆర్. నేను అదే అంటున్నాను. ఆయన ఏదైనా మారుస్తాడు, ఇంకా మార్చడం కాదు.